అలాగే అలాగే చాలా అందరూ కూడా నమస్కరించుకుంటూ ఉన్నారు. భక్తులందరూ కూడా గోవింద అనేటువంటి గోవింద నామములతో ఆ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉన్నది. అయితే స్వామి బ్రహ్మోత్సవాల్లో ఏమిటి స్వామివారిని వాహనంలో చూస్తున్నాం. అసలు ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని తీసుకోవడంలో ఉన్నటువంటి ఆశ్చర్యం ఏమిటి అనేది తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఆహారం లేక శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది. అయితే ఇటువంటి విషయాన్ని ఆయన మర్చిపోయాడు. తర్వాత కాలాగాలానికి ఆ బ్రాహ్మణోత్తముడు వచ్చి నా భార్యాలను చూపించమంటే ఆయనకు అప్పుడు గుర్తొచ్చి ఆయన వెళ్ళి ఆ మహారాజు చేసేసరికి ఇదంతా తెలిసింది. తెలిసి ఆయన ఎలా అయినా సరే బ్రాహ్మణుడి యొక్క ఆగ్రహానికి గురి కాకూడదని చెప్పి వాళ్ళిద్దరూ కూడా మా యొక్క దేవేరులతో కలిసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనానికి వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి మీ భార్యాభర్తలు తీసుకొస్తారు అని చెప్పడం జరిగింది. ఆ మాదిరిగా ఆయన ఆ వెంకటేశ్వర స్వామి వారిని అడ్డు పెట్టుకొని ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయన వివిధ రకాలుగా ప్రార్థించారు. ప్రార్థించేసరికి అనుగ్రహిస్తూ ఉంటాడు. తన యొక్క అభయహస్తంతో అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. అలా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనకి బ్రహ్మగారు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత అక్కడికి రావడము, బ్రహ్మగారికి ఆజ్ఞని ఇవ్వడము, ఉత్సవాలు చేసుకోవడంలో ఆయన శక్తిని ప్రసాదించడం బ్రహ్మగారికి జరిగింది. అలా శక్తి పొందినటువంటి బ్రహ్మగారు ముందర ఉండి ఆ స్వామివారికి ఉత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది. అవే బ్రహ్మగారు ముందర ఉండి ఏర్పాటు చేయబడినటువంటి ఉత్సవములు బ్రహ్మోత్సవములు. అటువంటి బ్రహ్మోత్సవములను మనం ఇప్పుడు జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఎన్నో ఉత్సవములు ఉన్నప్పటికీ కూడా బ్రహ్మోత్సవానికి చాలా విశేషమైనటువంటి ప్రతీతి ఉన్నది. కారణం ఏమిటి అనంటే కర్త బ్రహ్మగారు. అటువంటి బ్రహ్మగారు లోకంలో ఉండేటువంటి అన్ని విశేషములను కూడా ఒకరోజు ఏర్పాటు చేసి ఆ స్వామివారికి అందించడం జరిగింది. అంటే సంకల్పించుకోవడము, అందులో భాగముగా మనకి ఉదయకాలం వేళ ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుటకు గాను మనకి ధ్వజారోహణ కార్యక్రమం కూడా జరిగింది. ధ్వజారోహణలో భాగంగా స్వామివారి యొక్క గరుడ ధ్వజాన్ని
మనకి ఎగరవేయడం జరిగింది. అంటే స్వామివారి యొక్క వాహనమైనటువంటి గరుడు ఎప్పుడైతే ధ్వజము ఆరోహణ చేయబడినదో అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా సకలమైనటువంటి వ్యక్తులు, కిన్నెరులు, కింపురుషులు మొదలైనటువంటి దేవతా గణాలన్నీ కూడా మనకి ఈ యొక్క ఉత్సవం జరిగేటువంటి ప్రదేశమునకు రావడానికి ఒక సంకేతముగా మనందరము కూడా భావించాలి. అటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా పొద్దున మనకి గరుడ ధ్వజం ఎగరవేయడం జరిగింది. బ్రహ్మాది దేవతలందరూ కూడా వివిధమైనటువంటి రూపాలతో మనందరికీ కూడా ఇక్కడ